हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
మనం ఓంకారం అనగానే ట్యాంక్ ఫుల్ చేసుకున్నట్టుగా బండికి ఇక బయలుదేరాం. కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము. వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథములోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. వాల్యూమ్ 1 పార్ట్ 1. వాల్యూమ్ 1 ఉంది అంటే అర్థం ఏంటి? ఇంకా 2, 3, 4 అలాగా ఉండాలి. లేకపోతే దీనికి 1 అని పేరు పెట్టుకో, డైరెక్ట్ గా పుస్తకం పేరులోకి వెళ్ళిపోతారు, గ్రంథం పేరులోకి. వాల్యూమ్ 1 అన్నారంటే ఇంకా ఏదో ఉంది. అట్లాగే మళ్ళీ దాంట్లో పార్ట్ 1 అంటున్నారు అంటే ఇంకా ఎన్ని భాగాలు ఉన్నాయో, ఎన్ని పార్ట్లు ఉన్నాయో. ముందు మనము ప్రారంభం చేసాం, మొదటి అడుగు పెట్టాం, మొదటి అడుగు వేసాము. ఇంకా ఎన్నో అడుగులు ఉన్నాయి. కానీ ఈ మొదటి అడుగే ఇక మిగతా మొత్తం అడుగులకి అలా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ప్రథమ పాదమే ముఖ్యమైనది. ఎప్పుడైతే మొదటి దాంట్లోకి వచ్చామో ఇంకా మిగతా అన్నిటిలోకి వరుసలోకి వెళ్ళిపోతాం, బాగా ప్రసరం అయిపోతుంది. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 148వ పాఠము 5/6/2024 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో
సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ఎందుకు వచ్చాము అన్నది తెలియకపోతే అక్కడ నిలబడి ఏం చేస్తాం? షాప్కి వెళ్ళాం, కిరాణా షాప్కి వెళ్ళాం, హడావుడిగా ఇంటి దగ్గర నుంచి చాలా తొందరగా వెళ్ళిపోయాం. కిరాణా షాప్ దగ్గర నిలబడ్డాం. ఇంకేంటి, ఏదో కావాలని అడగాలి కదా, అలాగా చూస్తూ ఉండిపోయాం. ఇట్లాగా మనం దేనికోసం ఇక్కడికి వచ్చాం? ఈ గ్రంథం దగ్గరికి ఎందుకు ఈ గ్రంథాన్ని పట్టుకున్నాం? అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లావెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయడానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమం. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరికీ నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్. ఆ లైఫ్ ఎక్కడో దాగి ఉంది, ఆ జీవము. ఆ దాగి ఉన్న దానికి ఎక్కడికో వెళ్ళాలి, మనం ఎక్కడెక్కడో వెతకాలి. లేదు, వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్. చుట్టూ చోటులో ఉన్న ప్రతి కణంలోను, ప్రతి భాగంలోను, మన దేహంలో ఉన్న ప్రతి కణంలోను అది ప్రసారం అవుతూనే ఉందా లైఫ్, వైబ్రెంట్. అంటే ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉంది. అది దాగి ఉంది అన్నట్టుగా ఉంది, కానీ ఇక్కడే ఉంది. ఓ హిడెన్ లైట్ షైనింగ్ ఇన్ ఎవ్రీ క్రీచర్. ఓ హిడెన్ లవ్ embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1లో శ్లోక 8కి సంబంధించిన విషయం తెలుసుకుంటున్నాం. అది 2 భాగాలుగా ఇవ్వబడింది. ఆ శ్లోకము 8వ శ్లోకము. మొదటి భాగం అలోన్ అంటే ఆల్ వన్ అన్నమాట. అలోన్ ఒంటరిగా, ఒక్కళ్ళే, ఏకాంతముగా ఒక్కటే ఉంటుంది అక్కడ, ఇంకేం లేదు. అంటే మొత్తం కలిసి ఒకటి అన్నట్టుగా విడదీస్తూ 2 పదాలుగా ఉంది. ఆల్ వన్, అలోన్. చక్కటి పదం చూడండి. alone, the one form of existence, stretched, boundless, infinite, causeless, in dreamless sleep. బహురూపంబులు ఏకరూపంపై హద్దులు లేని, అంతము లేని, కారణాలు లేని దిగంతాల పర్యంతం విస్తరించి జాగ్రత్త స్వప్న అవస్థలను దాటి గాఢ సుషుప్తిలో కరగిపోవంగా. దానికి సంబంధించి మనం
It seems indeed extraordinary to find great scholars speculating on the possibility of the Vedanta and the Uttara Mimamsa, especially, having been evoked by the teachings of the Buddhists. Whereas it is on the contrary, Buddhism of Gautama the Buddha that was evoked and entirely upreared on the tenets of the secret doctrine, of which a partial sketch is here attempted, and on which also the Upanishads are made to rest. The above, according to the teachings of Sri Shankaracharya, is undeniable. శంకరాచార్యుల వారు ఎవరైతే ఉన్నారో భగవత్పాదుల వారు, శంకర భగవత్పాదుల వారు చెప్పిన బోధించినటువంటి విషయాల్లో నుంచి ఇది తీసుకుంటున్నాం. It seems indeed extraordinary to find great scholars, గొప్ప మహాపండితులు, వీటికి సంబంధించినటువంటి ఆత్మ విద్యకి సంబంధించి రకరకాల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్రావీణ్యత సంపాదించిన వాళ్ళు, ద గ్రేట్ స్కాలర్స్, స్పెక్యులేటింగ్ ఆన్ ద పాసిబిలిటీ ఆఫ్ ద వేదాంత. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నాం, పరబ్రహ్మం అండ్ మూల ప్రకృతి అలాగా రెండు దశలు, రెండు రూపాలుగా ఉన్నట్టుగా భాషిస్తోంది, రెండు భాగాలుగా ఉన్నట్టుగా, ఒకటే రెండుగా అయినట్టుగా భాషిస్తోంది. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం మనం. ఎందుకంటే వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అన్న దాని గురించి మనకి వివరణ అందింపబడుతుంది. ఏంటి వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏంటి? ఒకటే స్థితి కొని ఉంటే స్థితి ఏక రూపము, స్థిత్యేక రూపము, వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఒక రూపముగా ఉన్న స్థితి. ఇంకా చక్కగా మనకు అర్థం అవటానికి, స్థితి ఏకరూపము, స్థితి ఉన్నది ఎట్లా ఉంది? ఏకరూపముగా ఉన్నది. మరి మనకి ఇక్కడ బహురూపంగా కనిపిస్తుంది కదా, ఎట్లా దానికి దీనికి అంటే, ఆ ఏకరూపమే ప్రళయ స్థితిలో ఉండి అది సృష్టి స్థితిలోకి వచ్చేటప్పటికల్లా బహురూపముగా పరివర్తన చెందింది, రూపాంతరం చెందింది. అది ఎట్లా సాధ్యమైంది అంటే, ప్రారంభంలో ఉన్న ప్రకృతి పురుషుడు అంటే పరబ్రహ్మం, మూల ప్రకృతి, ఆ రెండింటి ద్వారా అది సాధ్యమైంది. ఇట్లా వీటి గురించి విషయాలు మనం వివరించుకునేటప్పుడు కల్లా ఇవన్నీ దేంట్లోకి వెళ్ళిపోతున్నాయి? స్పెక్యులేటింగ్ ఆన్ ద పాసిబిలిటీ ఆఫ్ ద వేదాంత. మనం సృష్టి గురించిన విషయాలు ఏవో తెలుసుకుందామని ఇక్కడ కూర్చుంటే వేదాంతానికి సంబంధించిన విషయాలు చర్చలోకి వస్తున్నాయి. స్పెక్యులేటింగ్ ఆన్ ద పాసిబిలిటీ ఆఫ్ ద వేదాంత అండ్ ద ఉత్తర మీమాంస ఎస్పెషల్లీ. అంటే వేదాంతము అనగానే ఏంటన్నమాట, షడ్ దర్శనములు. అంటే వేదమును దర్శించే విధం. అవి ఆరు విధాలుగా, 6 శాస్త్రాలుగా మనకి అందజేశారు. అంటే ఇదేదో ఊహలు పోహలతో కాకుండా శాస్త్రముగా అందించారు, 6 శాస్త్రాలుగా. అవి పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, సాంఖ్యము, యోగము, న్యాయము, వైశేషికము. ఇప్పుడు దీంట్లో అండ్ ది ఉత్తర మీమాంస ఎస్పెషల్లీ, అంటే ప్రత్యేకంగా ఉత్తర మీమాంస, దానికి సంబంధించి ఈ
ఈ ప్రళయ స్థితిలో ఉన్నటువంటి వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కి సంబంధించిన విషయంగా అవి కూడా ప్రత్యేకంగా ఆ ఉత్తర మీమాంసలో చెప్పబడ్డ విషయం కూడా దీనికి జోడించడానికి అవకాశం ఉంది. పాసిబిలిటీ ఆఫ్ ద వేదాంత అండ్ ద ఉత్తర మీమాంస ఎస్పెషల్లీ. కాబట్టి ఇవి ఈ 6 దర్శనాలు 6 శాస్త్రాలు ఏమేంటి అన్నది చెప్పుకున్నాం. ఒక్కొక్కటి ఏమేంటి దర్శింపజేస్తుంది, ఏ పద్ధతిలో దర్శింపజేస్తుంది మనల్ని. 6 కోణాలుగా షట్కోణము, 6 కోణాలుగా ఉన్నటువంటి షట్కోణ తార ఏదైతే ఉందో తారక, షట్కోణ తారక, 6 పాయింటెడ్ స్టార్, 6 పాయింటెడ్ స్టార్, 5 పాయింటెడ్ స్టార్ ఒకటి ఉంటుంది మనకి, 6 పాయింటెడ్ స్టార్ ఉంటుంది. అది గాడ్కి ప్రతీకగా, దైవంకి, భగవంతునికి, మొత్తానికి ఆధారమైన వాడు ఎవడు ఉన్నాడో వాడికి ప్రతీకగా. అది ఏ కోణంలో నుంచి చూస్తే ఎట్లాగా కనిపిస్తుంటుంది. ఈ మొత్తం 6 కోణాలు కలిపితే 6 కోణాల నుంచి మనం దర్శించింది ఒకే ఒకటి ఏదైతే ఉందో ఆ కేంద్రం అని మనం దర్శించిన మొత్తము కేంద్రమే ఉంది అన్నట్టుగా కూడా మనకు వచ్చేస్తుంది. ఇట్లాగా దర్శించుతూ ఒక్కొక్క శాస్త్రం ద్వారా ఆ దర్శనాన్ని అందుకొని దర్శిస్తూ మొత్తం 6 శాస్త్రాల ద్వారా ఈ 6 దర్శనాల ద్వారా దర్శనం చేసేటప్పటికల్లా ఏమవుతుంది, సెంటర్ ఈజ్ ఎవ్రీవేర్, సర్కంఫరెన్స్ నోవేర్ అన్న దాంట్లోకి వచ్చేస్తుంది. ఇందు పూర్వమీమాంస వేదములందలి కర్మలను వానికి సంబంధించిన ఫలమును గుర్చిన శాస్త్రమును తెలుపును. ఏదైనా కానీ పవిత్ర గ్రంథాలు అంటే మన నిత్య జీవితానికి దాటి వెళ్ళిపోయినవి కావు అవి. మన నిత్య జీవితాన్ని ఆధ్యాత్మిక పరంగా చేయటం కోసం, ఈ భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితము అట్లా 2 జీవితాలుగా ఏం లేవు, ఉన్నది ఒకే జీవితం. అట్లా ఒక జీవితంలోకి తీసుకురావడానికి మన నిత్య జీవితాన్ని ఎట్లా గడపాలి, ఎందుకంటే మనకి వ్యతిరేకమైన భావనలే మనకు వస్తుంటాయి కాబట్టి దాని నుంచి విడిపట్టాలి. విడిపడి ఎట్లాగా ఈ ప్రకృతి నియమ నిబంధనలు, ప్రకృతి ధర్మాలు, సృష్టి ధర్మాలు వాటికి అనుగుణంగా మనం నడవటం ఎట్లాగా. అంటే వాటికి వ్యతిరేకంగా నడుస్తున్నామా? నడవట్లేదు. వ్యతిరేకంగా ఎట్లా నడుస్తాం? చక్రం తిరుగుతోంది, ఆ చక్రంలోని భాగాలన్నీ చక్రంతో పాటు తిరుగుతాయి కదా. దేహం ఉంది, దేహము మనం వెళ్తున్నాం, మనతో పాటు దేహం కూడా వస్తుంది కదా. కాలేమో నేను రానండి, నేను మా ఇంటి దగ్గరే ఉంటా అని అంటుందా కాలు. ఒక కాలుతోనే ముందుకు వెళ్తామా? ఒక కాలుని ఇంట్లో పెట్టి ఇంటి దగ్గర నుంచి బయటకు అడుగు పెట్టామంటే దేహం మొత్తం వస్తుందా? అట్లాగే ఈ విశ్వంలో మొత్తం ఆ విశ్వం సంబంధించినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ప్రకృతి ధర్మాలు, నియమ నిబంధనలు వాటికి అనుగుణంగానే మొత్తం నడుస్తుంది. మనం నడుస్తూ ఉన్నాము, కానీ స్థితి భేదం చేత ఏమైంది, వ్యతిరేకంగా నడుస్తున్నాం అనుకుంటున్నాం. అందుకని దానికి అనుగుణంగా నడవాలండి అని మళ్ళీ కొత్తగా ఇదొకటి ప్రవేశపెడుతున్నాం. ఒకప్పుడు నడవకపోతే కదా మనం కొత్తగా అనుగుణంగా వీటికి నడవాలండి అని అనుకోవటం. ఎప్పుడు నడవకపోతే చేస్తున్నది మనం చేస్తున్నది ఏంటి, దానికి అనుగుణంగా నడుచుకుంటూ వెళ్తున్నాం. కాకపోతే అవి మన మీద వేసుకోవటానా, నా కోసం అని అనుకుంటానా, అది భ్రమగా మారిపోయింది. అంటే లేనిది ఉన్నట్టుగా అనుకుంటాం. దానివల్ల అంతా వ్యతిరేకంగా ఉన్నట్టుగా అయిపోయి, దానికి వ్యతిరేకంగా ఉంటే ఎలాగటి లక్షణాలు ఉంటాయో, ఎటువంటి ఫలాలు వస్తాయో అట్లా ఆ ఫలాలు మనకు వచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. కానీ అదంతా భ్రమలోనే ఉంది. తాడుని చూస్తూ పాము అని ఎట్లాగైతే భ్రమపడుతున్నామో, వాస్తవంగా అక్కడ పాము లేదు కదా. వాస్తవంగా పాము అని మనం అనుకున్నంతసేపు అక్కడ ఉన్నదేంటి, తాడే కదా. అట్లాగే మనం సంపూర్ణంగా చక్కగా వెళుతూ ఉన్నాము, ఎక్కడ ఏదీ లేదు, ఎక్కడ ఆగట్లేదు. చక్కగా ప్రకృతి నియమ నిబంధనలకి
సృష్టిలోని ధర్మాలకి అనుగుణంగా నడుచుకుంటూ వెళుతున్నాం. ఇప్పుడేదో ఈ సృష్టి గురించి మాకు తెలిసింది. దీంట్లో ఈ ధర్మాలు ఉన్నాయి. కాబట్టి ఈ ధర్మాలకు అనుగుణంగా ఇవాళ నుంచి నడుచుకుంటానండి. ఇదేం లేదు. అంతకు ముందు నుంచే నడుస్తున్నావు నువ్వు. ఇట్లా నడవకపోతే ఎలా కుదురుతుంది ఈ విశ్వము? విశ్వం మొత్తం ఒక జగన్నాథ రథంలాగా కదులుతూ ఉంది. రథం కదిలిందంటే రథంలోని ప్రతి భాగము ముందుకెళ్ళిపోతుందా? నేను రానులే అని ఒక చక్రం ఉంటుందా? లేదు కదా! అట్లాంటిది మనది. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చారు అంటే, మనం దాంతో పాటే ఉన్నాం. దానికి తగిన విధంగానే జరుగుతోంది. మనమేమి దాని నుంచి విడిపడలేదు. దాంట్లో భాగమై చక్కగా వెళుతూ ఉన్నాము హాయిగా. దాంట్లోకొస్తామనమాట అంతే. అక్కడ తాడే ఉంది, పాము లేదు అన్న దాంట్లోకొస్తాం. అందుకని అట్లాగా మనం ఏదైతే భ్రమపడుతున్నామో, ఆ భ్రమలో నుంచి విడిపడటం కోసం ఇచ్చినయి ఇవన్నీ. ఇప్పుడు వీటి నుంచి మనమేదో బ్రహ్మాండంగా మన యొక్క డే డే టు డే ప్రోగ్రామ్స్, దినచర్య వీటన్నిటిని మార్పు చేసుకోవాలి అన్నదేమి లేదు. మీ దినచర్యే చక్కగా చేసుకుంటూ వెళ్తుండండి. దాని పట్ల ఉన్న భావాన్ని మార్చుకుంటాం. అక్కడ తాడే ఉంది అనుకోవటం. దట్స్ ఆల్. అంటే మనం ఈ సృష్టితో పాటు వెళుతూ ఉన్నాము. ఎందుకని అంటే సృష్టి కోసమే ఇక్కడ ఉన్నాం కాబట్టి. సృష్టి కోసం ఇక్కడ ఉన్నాం కాబట్టి సృష్టింపబడ్డాం మనం. మనం సృష్టింపబడ్డాం. ఎందుకు సృష్టింపబడ్డాం? సృష్టి కోసం పని చేయటం కోసం. ఆ విషయాలు అట్లా దర్శించడం కోసం ఇట్లాగా షడ్ దర్శనములని 6 ఇచ్చారు మనకు. అవి మనం ఈ కర్మలు ఎట్లాగా ఉన్నాయి? వాటి యొక్క ఫలం ఏంటి? ఆ కర్మ చేస్తే ఈ కర్మ చేస్తే ఇదిగో దీనికి సంబంధించి ఫలం ఎలాగా ఉంటుంది అన్న విషయాల గురించి దీంట్లో చర్చించడం జరిగింది పూర్వమీమాంసలో. ఇక కర్మ యొక్క ఫలితములు ఆచరించువానికి చెందకుండా, కర్మ యొక్క ఫలితములు ఆచరించువానికి చెందకుండా మనం మనకి చెందేటట్టుగా ఈ కర్మ ఫలాలు ఆచరించే వాడికి చెందేటట్టుగా మనం చేస్తున్నాం. మరి అట్లా ఆచరించే వాడికి చెందకుండా ఉండేటట్టు ఎట్లాగా అన్న విషయము ఉత్తరమీమాంస చెబుతోంది. యజ్ఞస్వరూపుడగు భగవంతునకు సమర్పణముగా చేయుట, తన్మూలమున జ్ఞానమార్జించి మోక్షము చెందుట అను విషయములను తెలుపునది ఉత్తరమీమాంస. అందుకని ఎస్పెషల్లీ ఉత్తరమీమాంస అని మనకి ఈ వ్యాఖ్యానంలో ఇవ్వటం జరిగింది. దీనిని వ్యాసుడు బ్రహ్మసూత్రములలో వివరించును. ఇక 3వది సాంఖ్యము లేక బుద్ధిగ్రాహ్యమగు జ్ఞానము. 24 తత్వములుగా సృష్టి రహస్యమును గ్రహించి 25వ వాడు పురుషుడుగా నిరూపింపబడు శాస్త్రము. దీనిని కపిలుడు వివరించను. ఎవరికి వివరించాడు? తల్లికి. ఎప్పుడు? గర్భంలో ఉండగా. ఇది మనకు భాగవతంలో వస్తుంది. యోగమనగా సత్కర్మలచే దేహంలోని ధాతువులను, ఇంద్రియములను, మనస్సును పరిశుద్ధి చేసుకుని పురుషుడు సమాధి స్థితిని చెంది వర్తించు జ్ఞానం. దానికి 8 అంగములు కలవు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అనబడును. మొత్తం 8. వీనిని పతంజలి వివరించను. ఇందులో పతంజలి అష్టాంగ యోగం అనుకుంటాం. బుద్ధుడు చెప్పిన 8 ఫోల్డ్ పాత్ అది ఒక పద్ధతిలో, అంటే అది కూడా దీనికి దగ్గరగానే ఉంటుంది. అది ఒక విధంగా. ఈ పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగము ఇది. దీనిని పతంజలి వివరించను. న్యాయము అనగా సత్యమును వివరించి నిర్వచించుట ఎట్లో, దాని మార్గమున మనస్సును అభ్యాసం చేసి బోధించుట ఎట్లో తెలుపు శాస్త్రము. దీనిని గౌతముడు, జైమిని వివరించింది. చివరిది వైశేషికము అనగా అణువులు, కణములు, వాని నిర్మాణము,
వాని వలన సృష్టి నిర్మాణమును గూర్చి తెలుపు శాస్త్రం. ఈ మొత్తం ఇంత బృహత్ రూపంగా ఇదంతా ఉంది కదా! బృహత్తర రూపంగా. ఇంతది ఎట్లాగా తయారైంది? చిన్ని కణాలతో, చిన్ని అణువులతో, కంటికి కనపడని సూక్ష్మ అణువులతో తయారై ఇంత పెద్ద బృహత్తర రూపంగా కనిపిస్తుంది ఇదంతా. ఈ చోటంతా ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తోంది మనకి. కానీ ఈ చోటంతా అణువులతో నిండి ఉంది. ఎక్కడ కొంచెం కూడా ఖాళీ లేదు. ఈ చోటంతా అణువులతో నిండి ఉంది. అట్లా ఆ అణువులు, అట్లాగే జీవకణాలు, వీటి యొక్క నిర్మాణము, వాని వలన సృష్టి నిర్మాణమును గూర్చి తెలుపు శాస్త్రము. దీనినే కణాదుడు వివరించెను. ఇప్పుడు ఆటమిక్ ఎనర్జీ అని ఏదైతే చెప్పుకుంటున్నామో, ఆటమ్స్ గురించి సైంటిస్టులే పరిశోధనలు చేస్తున్నారో, వాటికి సంబంధించిన మూలమైన విషయాలు మొత్తం దర్శించి ఆ కణాదుడు మనకి అందించాడు ఇప్పుడు. ఈ షడ్దర్శనాల్లో అది కూడా ఉంది. షడ్దర్శనాలు అంటే ఈనాటి ఎక్కువ. అంటే కణాదుడు వివరించాడంటే ఈయనతో మొదలు కాలాది. ఇప్పుడు ఇవన్నీ వీళ్ళు వివరించారని చెప్తున్నారు కదా మనకి. కానీ మరి వేదం ఎప్పుడుది? అత్యంత ప్రాచీనం. సృష్టితో పాటు ఉన్నది. అలాగే దాన్ని దర్శించడానికి కావలసిన శాస్త్రాలు దాంతో పాటే వస్తాయి. కాబట్టి దాన్ని వివరించడం ఒక ఏది దశలుగా ఇప్పుడు కాలాలుగా, యుగాల తరబడి, కాలాల తరబడి, అనేక కాలాల్లో, అనేక యుగాల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి పరంపరగా ఒక ఋషి పరంపరగా అలాగా అందుతూ ఉంటే చిట్ట చివరికి మనకి ఇప్పటి కాలానికి అనుగుణంగా మనకి అందుబాటులోకి తీసుకొచ్చింది వీళ్ళు అన్నమాట. అంతేనే వీళ్ళు ప్రారంభించారని కాదు. వీళ్ళకి ముందు ఎవరికీ తెలియదు ఏమి విషయం అనేది కాదు. ప్రారంభం నుంచి ఉన్నదాన్ని ఆయా కాలాలకు అనుగుణంగా, ఆయా యుగాలలో అనుగుణంగా, దానికి తగిన విధంగా వివరిస్తూ ఎంతోమంది వస్తున్నారు పరంపరగా. చిట్ట చివరగా మనం ఒక అందుబాటులోకి వచ్చేటప్పటికల్లా ఈ చిట్ట చివరగా వీళ్ళు వీళ్ళ తర్వాత ఇంకా ఎవరు వివరించలేదు. అంటే మళ్ళా సిక్స్త్ రూట్ రేసు, సెవెంత్ రూట్ రేసులు ఇట్లాగా మూల జాతులు వచ్చినప్పుడు మళ్ళీ వివరించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఆ మానసిక వికాసానికి అనుగుణంగా, మనో వికాసానికి తగిన విధంగా. ఎందుకంటే మరింత వికాసంతో ఉంటారు వాళ్ళు. ఈ రోజున మనకి ఉన్న వికాసం ఎంతైతే ఉందో దానికన్నా మరింత మెరుగ్గా ఒక్క క్షణంలో మొత్తం గ్రహించేస్తారు వాళ్ళు. మొత్తాన్ని ఒక్కసారిగా చూడగలుగుతారు. మూడో కన్ను తెరుచుకుంటుంది వాళ్ళకి. ఇప్పుడు మనకి మూడో కన్ను తెరుచుకుని లేదు. అందువల్ల చాలా కష్టపడాల్సొస్తుంది మనం విషయం తెలుసుకోవడానికి. కొద్దిగా అక్కడక్కడ వెతుక్కుంటూ ఆ చీకట్లో తడుముకుంటూ ఎలాగా అన్నట్టుగా ఉంది మనకి. ఈ ఆరో రూట్ రేసు, ఆరో మూల జాతి, ఏడో మూల జాతి వచ్చేటప్పటికల్లా అప్పటి మానవులు ఒక్కసారిగా అప్పుడు ఈ ఆహారం తీసుకోవటం ఒక్కొక్క ముద్ద తీసుకోవటం ఉండదిక. ఒక్కసారిగా ఎళ్ళిపోతుంది అంతే. అంటే ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు మనం పళ్ళెంలో అన్నం తింటున్నాం. పళ్ళెం నిండా పెట్టుకొని. కానీ అప్పుడు ఏదో ఒక ముద్ద. అదే వాళ్ళకి ఎంతో శక్తినిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి శక్తి ఈ భౌతిక పదార్థాల ద్వారా కాకుండా, ఈ సూర్యుడి ద్వారా నేరుగా అందుతూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఆకలి చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే నేరుగా శక్తి వచ్చేస్తుంది. ఇట్లా ఉంటుంది. కాబట్టి కణాదుడు వివరించెను అంటే ఈ చిట్ట చివరిగా మనకి కణాదుడి దగ్గర ఆగిందనమాట. ఇక దాన్ని మనం తీసుకొని మనం ఇలాగా శతాబ్దాల తరబడి అలా చెప్పుకుంటూ వస్తున్నాం మనం. అంటే వ్యాసుల వారి సమయంలో ఈ మొత్తం విభజింపబడింది ఒక క్రమ పద్ధతిలో. ఒక చక్కటి సిలబస్‌గా. ఒక 5000 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి వాళ్ళ యొక్క వివరణ ఏదైతే అందించారో దాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటూ దాన్ని మనం అధ్యయనం చేసుకుంటున్నాం. దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ విధంగా దర్శనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ షడ్దర్శనాలు.
ఆ ఉత్తర మీమాంస అదనమాట. అంటే కర్మ యొక్క ఫలితములు ఆచరించువానికి చెందకుండా, ఎందుకంటే కర్మ చేయక తప్పదు. సృష్టి అనంగానే కర్మకి సంబంధించింది. సృష్టించడమే ఒక పెద్ద కర్మ. ఆ సృష్టి ఎలాగ వచ్చిందంటే, ఆ సంకల్పించడమే ఒక పెద్ద కర్మ. మరి ఆ సంకల్పం లేకపోతే, ఆ కర్మ లేకపోతే ఈ కర్మలు ఉండేవి కావు కదా! ఆ కర్మ ఉంది కాబట్టి, కాబట్టి సృష్టి అంటేనే కర్మతో ముడిపడి ఉన్నది. కర్మ లేకుండా లేనే లేదు. కాబట్టి ఆ కర్మలు చేయక తప్పదు. కర్మలు చేస్తూ ఉండాలి. అయితే వాటిని చేస్తూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? వాటి ఫలితాలు మనల్ని బంధిస్తున్నాయి. అది మనం దాన్ని మన అనుభవానికొస్తుంది. ఆ కర్మ ఫలాన్ని మనం అనుభవించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అట్లా 3 రకాలైన కర్మలు మనల్ని చేరుతూ ఉన్నాయి. 3 విభాగాలుగా ఆ కర్మలు. సంచితము, ప్రారబ్ధము, ఆగామి. ఇట్లా 3 రకాలైనటువంటి కర్మలు మనల్ని చేరి, ఆ కర్మ ఫలాలను అనుభవిస్తూ, దీంతోనే సరిపోతా ఉంది మన జన్మలన్నీ అలా గడిచిపోతూ ఉన్నాయి. కొంత కర్మ రహితం అవ్వటం ఈ జన్మలో. ఆ రహితమైన కర్మ కాస్త మళ్ళీ దా దానికన్నా ఇంకా ఎక్కువ కర్మని చేర్చుకుని, మళ్ళీ నెక్స్ట్ జన్మకి సిద్ధమవుతున్నాం. ఇట్లా జరుగుతుంది. మరి ఎట్లాగా దీని నుంచి బయటపడటం అంటే, ఉత్తర మీమాంసలో దీనికి సంబంధించిన విషయాలు స్పష్టంగా మనకి దర్శన రూపంలో మనకు అందివ్వబడ్డాయి. ఎట్లా చేయాలా పనులు? పనులు చేయాలి. తప్పదు. కాబట్టి పనులు చేయండి. ఆ పనులు ఎలాగా చేయాలి? నా కోసం అన్నది కాకుండా. అప్పుడేమవుతుంది? ఆచరించువానికి చెందకుండా. ఎట్లాగనాలి? మొత్తం సృష్టి కోసమండి. సృష్టి అంటే ఆ భగవంతుడు. ఆ భగవంతుడి కోసం. దట్స్ ఆల్. అప్పుడేమైపోతుంది? యజ్ఞ స్వరూపుడగు ఆచరించువానికి చెందకుండా యజ్ఞ స్వరూపుడగు భగవంతునకు సమర్పణముగా చేయుట. అప్పుడేమైంది? ఇంక మనకి ఆ ఫలం, కర్మఫలం మన దగ్గరికి రాదు. అంతకుముందు రాలా మన దగ్గరికి. కానీ వచ్చిందని భ్రమపడ్డాం మనం. ఇక్కడ చిన్న తమాషా ఏంటంటే, ఇప్పుడు కర్మ ఫలితాలు మన దగ్గరికి వస్తున్నాయండి. కర్మ ఫలితాలు మనల్ని బంధిస్తున్నాయి. ఇది చాలా ఈ చిన్న తేడాని మనం జాగ్రత్తగా గమనించి, మనకి కర్మ ఫలితాలు బంధించటం లేదు. మనకి బంధనము లేదు. మోక్ష స్థితిలో మనం ఉన్నాము. ఒకటి మనం నిర్ధారించుకోవాలి. మనం కర్మ బంధంలో ఉన్నామండి. బంధ బంధ బంధనాల్లో ఉన్నాం మేము. ఈ బంధనాల నుంచి విముక్తి చెందటం ఎట్లాగా అనేది ఆలోచిస్తున్నాం మేము. అది ఈ కర్మ బంధనాల్లో ఉన్నాము. ఆ కర్మ బంధనాల నుంచి విడిపడాలి. ఈ 2 కూడా భ్రమ. వాస్తవంగా మనం చేస్తున్నదేంటి? సృష్టి కోసం చేస్తున్న పనులు. మన పనులన్నీ భగవంతుడికే ఎళ్ళిపోతున్నాయి. భగవంతుడి కోసమే చేస్తున్నాం. అనుకోవడం లేదు అంతే తేడా. అనుకోకపోవటాన ఏమైంది? నువ్వు ఏదనుకుంటే దానికి తగిన విధంగా ఆ ఫలం వచ్చేటట్టుగా జరుగుతుంది. ఎందుకు జరుగుతోంది అట్లాగా మరి? మరి అట్లాగా జరగకపోతే మనం అనుకోమిక. భగవంతుడన్నది ఈ అనేకత్వంలోనే ఉండిపోతాం మనం. ఈ అనేకత్వ భావం నుంచి ఏకత్వ భావానికి రావాలి అంటే, అప్పుడు ఆ కర్మఫలము మనల్ని బంధించినట్టు, అంటే ఆ కర్మేమో నా కోసం చేసినట్టు, అందుకని ఆ కర్మ ఫలితము నన్ను బంధించినట్టు, నన్ను కష్టపెడుతున్నట్టు, ఇట్లాగా వస్తే గాని మనం దీని నుంచి విడిపడాలండి అన్నది రాదు మనకి. విడిపడాలి అంటే ఈ కర్మ ఫలాన్ని ఏం చేయాలి మరి? అంటే ఈ కర్మని ఎట్లాగా చేయాలి? నా కోసం గాకుండా భగవంతుడి కోసం. అంటే ఈ సృష్టి కోసం చేయటం అండి. అంటే సింపుల్‌గా అయిపోయింది. సరే ఇప్పటి నుంచే జేస్తున్నాము. ఇప్పటి నుంచి చేసిన పనులు మనం సృష్టి కోసం జేస్తున్నామండి. మరి నిన్నటి వరకు చేసిన పనులు? ఈ క్రితం క్షణం వరకు చేసిన పనులన్నీ మరి నా కోసమే జేశానుగా. అందుకని మరి నన్ను బంధించాలిగా. మరి అవన్నీ వాటన్నిటిని ఆ కర్మఫలాలన్నిటిని అనుభవించి తీరాలిగా మరి నేను. ఇప్పుడు నుంచి అంటే ఇక నేను అది లేదు గాబట్టి, ఇప్పుడు భగవంతుడి కోసమే నేను చేస్తున్నాను గాబట్టి, ఇప్పటి నుంచి కర్మఫలాలు నన్ను బంధించవు. బాగుంది. చాలా సంతోషం. మరి క్రితం క్షణమే
క్రితం క్షణం వరకు ఇన్ని జన్మల నుంచి క్రితం క్షణం వరకు మనం చేసినటువంటి పనుల ఫలితాలు, కర్మ ఫలాలు ఏంటి మరి? వాటి విషయం ఏంటి? వాటి విషయం ఏంటంటే మరుక్షణం ఆ కర్మ ఫలాలు మొత్తము రద్దయిపోతాయి. కానీ కర్మఫలం లేదు గదా నీకు. కర్మఫలం నీకుంటే అవన్నీ మోసుకుంటూ రావాలి. వాటన్నిటిని మనం అనుభవించి తీరాలి అనుకోవచ్చు. కానీ వాస్తవంగా నువ్వు చేస్తున్నదేంటి? సృష్టి కోసమే చేస్తున్నావు. నా కోసం అనుకున్నప్పుడు కూడా నువ్వు చేసిందేంటి? సృష్టి కోసం చేస్తూ నా కోసం అనుకుంటున్నావు. అది భ్రమలో పడ్డావు. అది అది భ్రమగా ఉంది. అంటే కలలోలాగా ఉందన్నమాట. కాబట్టి ఈ కర్మఫలం అనుభవించడం కూడా కలలోలాగా జరుగుతోంది. ఎప్పుడైతే ఈ కల నుంచి మేల్కొన్నామో, అంటే ఉన్న విషయము, యథార్థమైన విషయము ఎప్పుడైతే మనము ఆ జ్ఞానం దర్శించామో, ఆ జ్ఞానాన్ని సృష్టి కోసం ఈ సమస్తము ఇదంతా ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తము సృష్టి కోసమే జరుగుతూ ఉన్నది. నిన్న జరిగింది, ఇవాళ జరుగుతుంది, రేపు జరుగుతుంది, రేపు జరగబోతుంది. సృష్టి కోసమే. నా కోసం అన్నది లేనే లేదు. ఎప్పుడూ లేదు. భ్రమలో మనం ఉండటం వల్ల అలాగా వచ్చింది. భ్రమ తీరిపోయింది. కల కరిగిపోయింది. ఇంకా అయన్నీ రద్దయిపోక ఏమవుతాయి? కలలోయన్నీ మళ్ళీ మనం ఎంటబెట్టుకొని తీసుకెళ్తామా? మేలుకున్నాక ఆ కలలో మన వెంటబడ్డ దొంగని, ఆ దొంగ చేతిలో ఉన్న కత్తిని అవన్నీ పట్టుకొని మనం తిరుగుతామా? అమ్మో! దొంగొస్తున్నాడేమో అని మెలకువలో ఉన్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తామా మనం? కలలో చూసాము. పరిగెత్తాము. వాడు ఎంటబడుతున్నాడు. కల కరిగిపోంగానే దొంగ లేడు. దొంగ చేతిలో కత్తి లేదు. మనం పరిగెత్తడం లేదు. ఏమీ లేదు. మరుక్షణం రద్దయిపోయింది కదా! అట్లాగే ఇన్ని జన్మల కర్మ ఫలాలు రద్దయిపోతాయి ఒక్క క్షణంలో. ఎందుకంటే నువ్వు చేస్తూనే ఉన్నావు కాబట్టి, దైవం కోసం నువ్వు చేస్తూనే ఉన్నావు కాబట్టి, సృష్టి కోసం నువ్వు చేస్తూనే ఉన్నావు కాబట్టి, ఏ కర్మ ఫలము నిన్ను అంటలేదు. నువ్వు కర్మ ఫలాన్ని అంటనే మోక్ష స్థితిలో ఉన్నవాడివి, పరిపూర్ణుడుగా ఉన్నవాడివి. ఈ ఉత్తర మీమాంస, ఈ షడ్దర్శనాలు మనం అటువంటి అవగాహనని కలిగిస్తుందన్నమాట. అట్లా ఈ పండితులు వాటన్నిటిని జాగ్రత్తగా ఆ శాస్త్రాలన్నిటిని దర్శించి, ఇప్పుడు ఈ వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, స్థితి ఏకరూపము ఏదైతే ఉందో, స్థితి ఏకరూపము, ఏకరూప స్థితి. అంటే బహురూపాలుగా ఉన్నటువంటి ఇదంతా ఒక రూపానికి సంబంధించింది, ఏకరూపానికి సంబంధించింది అన్న విషయం దీని ద్వారా వాళ్ళు ప్రతిపాదించడానికి ప్రయత్నం చేశారు. ఉత్తర మీమాంస especially having been evoked by the teachings of the Buddhists. evoked ఇట్లా తట్టి లేపటం, ఒక నిర్దేశిత భావాన్ని మనలో తట్టి లేపినట్టు అయిందనమాట. ఇప్పుడు ఇలా ఇవి విషయాలు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కదా, ఇవి మనలో నిద్రాణ స్థితిలో ఉన్న వాటిని మేల్కొల్పోయినట్టుగా, తట్టి లేపినట్టుగా చేస్తోంది. దీనివల్ల ఏమవుతుంది? ఆ విన్న వాళ్ళం ఏమవుతుంది? నెమ్మదిగా దానికి సంబంధించిన ఆలోచనలు మనలో కదలటం ప్రారంభమవుతుంది. అట్లా తట్టి లేపినట్టు ఏవో అక్కడ బై ద టీచింగ్స్ ఆఫ్ ద బుద్ధిస్ట్స్, అంటే బౌద్ధ మత అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఉపదేశాలు, టీచింగ్స్, బోధనలు, ఉపదేశాలు, వాటి ద్వారా కూడా ఇవి ఈ ఉత్తర మీమాంస అని ఏవేవైతే ఉన్నాయో, ఈ వేద షడ్దర్శనాలు, వేదము, షడ్దర్శనాలు, వీటికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా మొత్తం కలిపి వేదాంతముగా, అంటే ఆ వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ని గురించి చక్కగా వివరించే ఇవన్నీ. కానీ whereas
కానీ ఇక్కడ ఏమైంది, ఇదంతా ఇట్లా ఉంటే ఈ విధంగా అంటే మన వేదాంతము దీనికి సంబంధించి విషయము, ఈ వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కి సంబంధించిన విషయము, ఆ దర్శనాలు అవన్నీ ఎట్లాగా ఉన్నాయి ఏంటి అని ఎట్లాగైతే మనకి దర్శింప చేస్తున్నాయో, అట్లాగే ఎవోక్డ్ బై ద టీచింగ్స్ ఆఫ్ ద బుద్ధిస్ట్స్, ఆ బుద్ధుడి యొక్క బోధనలు, బుద్ధుడి యొక్క ఉపదేశాలు అవి మనల్ని తట్టి లేపినట్టుగా ఏం చేసినాయో అవి కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయి. ఆ రెండు అక్కడ అట్లాగా అలా ఉండగా ఈ వేదాంతము, ఈ బుద్ధిజము ఇలాగ ఇది కలిసి ఇలా ఈ రెండు కూడా ఒకే విషయాన్ని చక్కగా వివరిస్తుండగా ఒకే రకంగా వివరించలేకపోవచ్చు, కొంచెం మార్పులతో అదే విషయాన్ని తీసుకొచ్చారు. వేదాంతంలో ఏముందో ఈ షడ్దర్శనాలకి సంబంధించి ఏదైతే ఉందో ఆ విషయాలే ఇక్కడ కూడా వివరించబడ్డాయి. బుద్ధుడి యొక్క బోధనలు, బుద్ధుడి యొక్క ఉపదేశాల సారము, బుద్ధుడి బోధనల సారం ఏంటది? ఈ షడ్దర్శనాలకి సంబంధించింది. వేరేస్ ఇది ఎట్లాగా ఉండగా ఇట్ ఈస్ ఆన్ ద కాంట్రరీ. అరే ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ దానికి విరుద్ధంగా ప్రతికూలంగా కాంట్రరీ బుద్ధిజం ఆఫ్ గౌతమ ద బుద్ధ that was evoked and entirely upreared on the tenets of the secret doctrine, of which a partial sketch is here attempted, and on which also the Upanishads are made to rest. ఇదేంటంటే మనకి ఇట్లా సీక్రెట్ డాక్టర్లు మరి ఆ రోజున వీటికి సంబంధించి రకరకాల వాదోపవాదాలు, చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది కొత్త సిద్ధాంతాలు, కొన్ని సిద్ధాంతాలు దాని మీద రూపొందించి ఆ సిద్ధాంతాలని బహుళ వ్యాప్తికి చేస్తూ ప్రచారంలోకి ఉంచుతున్నారు. ఆ సిద్ధాంతాలని అనుసరిస్తూ కొంతమంది వెళుతున్నారు. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఈ సీక్రెట్ డాక్టర్ రావడానికి ముందు ఈ విధమైనటువంటి రకరకాల విషయాలుగా దాన్ని రకరకాల భావనలతో చెప్తూ ఉండటంతో ఇది ఒకదానికొకటి కాంట్రారీగా, ప్రతికూలంగా, వ్యతిరేకంగా ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది. అంటే బుద్ధిజానికి, శంకరాచార్యుల వారి యొక్క అద్వైతానికి, శంకరాచార్యుల వారు ప్రబోధించిందంటే అద్వైతం. అద్వైతం, ద్వైతం అంటే రెండు కానిది ఒకటి, రెండు కానిది ఏంటి? ఏకము అని. అంటే ఒకటే ఉంది అక్కడ, ఒకటే రూపాంతరం చెందుతూ ఈ సమస్త విశ్వముగా ఇట్లాగా ఇన్ని రూపాలుగా తీసుకుంది ఎవరు? ఒకటే అన్న దానికి శ్రీ శంకరాచార్యుల భగవత్పాదుల వారు మనకి ప్రబోధించారు. ఆయన ప్రస్తావించినటువంటి అద్వైతము దాన్ని చెప్తుంది మనకి. సరే, బుద్ధుడు చెప్తున్నది ఆ బుద్ధిజం, ఆయన చెప్తున్న బోధనల సారం కూడా దానికి దగ్గరగానే ఉన్నప్పటికీ అది వేరుగాను, ఇది ఈయన చెప్పింది వేరుగాను ఉన్నట్టుగా మనకి దానికి రకరకాల వ్యాఖ్యానాలు అవి చేస్తూ ఇట్లాగా దానికి కొన్ని కొత్త సిద్ధాంతాలు తయారు చేస్తూ ఎంతో మంది. ఇప్పుడు ఇట్లు విల్సన్ అన్నాడు. ఈ విల్సన్ అన్న ఆయన ఏం చేశాడు? ఆ విష్ణు పురాణం అన్న దాన్ని అనువాదం చేసి దాంట్లో ఉన్న జగద్యోని అన్న మాటని ఏం చేశాడు? మదర్ ఆఫ్ ద వరల్డ్ అని అన్నాడు. అక్కడ కొంచెం మార్పు వస్తుంది. జగత్యోని అంటేనేమో ఒక అర్థం వస్తుంది, మదర్ ఆఫ్ వరల్డ్ అనేటప్పుడు కల్లా ఇంకొక అర్థం వస్తుంది. ఇట్లా రకరకాలుగా వస్తూ ఉన్నాయి. అట్లా ఆయా ఇవన్నీ వివరిస్తూ, ఎందుకంటే మొత్తం అన్నిటికీ సంబంధించి అన్నిటినీ సమన్వయం చేస్తూ చిట్ట చివరికి ఒక సమాధానం, మొత్తానికి సంబంధించి సమాధానం ఒక్కటే కదా. లెక్క ఎంత చేసినా మనం ఎంతప్పుడు 2 పేజీలు లెక్క చేసినా, 3 పేజీల లెక్క చేసినా కానీ చివరికి సమాధానం ఒకటే కదా. తర్వాత ఇంకొక పద్ధతిలో
ఒక 10, ఒక 20 రకాల పద్ధతుల్లో ఆ లెక్కను చేసినప్పటికి మనం చివరికి సమాధానం ఒకటే రావాలి కదా! ఎవరు ఏ పద్ధతిలో ఎట్లాగా చేసినా రకరకాల సూత్రాలని ఆధారం చేసుకొని ఆ లెక్క చేసి చివరికి సమాధానం దగ్గర ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు అది ఒక 5, 10 అన్న అంకె ఏదో రావాలి మనకి. ఆ 10 ఎవరికైనా ఆ 10 రావాలి. నువ్వు ఏ పద్ధతిలోనైనా చెయ్యి. ఏ పద్ధతిలో చేస్తే మాకెందుకు? ఆన్సర్ ఏంటి నాకు జెప్పు. ఆన్సర్ 10. ఇంకొకడు ఇంకో పద్ధతిలో చేసి కాదండి 8 అండి అన్నాడు. అది కుదరదు. అంటే అక్కడేదో తప్పు జరిగింది. చూడండి మళ్ళీ వెరిఫై జేసుకోండి. 10 రావాల్సిందే. ఆన్సర్ ఒకటే అవ్వాలి. అందుకని ఆన్సర్ ఒకటే అవ్వడం ఎట్లాగా? ఈసోటరిక్ ఫిలాసఫీ, ద సీక్రెట్ డాక్ట్రైన్ ఆన్సర్ ఒకటిగా తీసుకొచ్చి, ఇదిగో ఇది ఆన్సర్. సమాధానం ఇది. ఈ సమాధానంతో సరిపోల్చుకోండి మీరు. మీరు ఏ పద్ధతిలోనైనా చేసుకోండి. ఏం పర్వాలేదు. కానీ సమాధానం మాత్రం ద సీక్రెట్ డాక్ట్రైన్, దివ్య జ్ఞానము, ఈసోటరిక్ ఫిలాసఫీ అది రావాలి కిందకి చివరికి. ఆన్సర్ మాత్రం అది రావాలి. అట్లా అందుకోసం నీవేం చేసిందంటే, అలా ఆయా రోజుల్లో తన సమకాలికంగా ఉన్నటువంటి వాదనలన్నిటిని వివరిస్తూ, వీళ్ళెట్లాగా వాదించారు, వీళ్ళిలాగా వివరించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి బోధనలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధమైనటువంటి ప్రబోధాలు, వాళ్ళ యొక్క టీచింగ్స్ ఈ విధంగా ఉన్నాయి. కానీ మొత్తానికి సంబంధించి ఇగో ఒకటి ఏది? దాని యొక్క మొత్తానికి సంబంధించిన సారము ఇదిగో ఇది అని చివరికి అది చెప్పుకుంటా వచ్చారనమాట దీంట్లో. ఇప్పుడేంటంటే ఈ వాదనలన్నీ మన దగ్గర లేవు. అసలు ఈ వాళ్ళు ఉన్నారా లేరా గూడా మనకు తెలీదు. బుద్ధుడు, బుద్ధుడి యొక్క బోధనలు ఏం తెలుసు మనకి? ఆయన ఏం చెప్పాడో ఏంటో? అలాగే శంకరాచార్యుల వారు ఆయన యొక్క అద్వైతము, ఆయన ఏం చెప్పారో ఏంటో మన దగ్గర లేదు. మనది మనది మళ్ళీ ఇవన్నీ తెలుసుకోవాలంటే మళ్ళీ మనం గందరగోళంలోకెళ్ళిపోతాం. అందుకని మనం ఏం చేయాలంటే, ఇదిగో ఇట్లాగా ఉంది అని ఆమె చెప్పి, అవన్నీ సరిజేస్తూ, అవన్నీ సమన్వయం పరుస్తూ, వాళ్ళు వేరువేరుగా ఎవరో తగినట్టుగా వాళ్ళు చెప్పినప్పటికీ, వాటిల్లో ఉన్నటువంటి సారమంతా ఒకటే. సమాధానం ఒకటే. అన్నది మనకి ఈసోటరిక్ ఫిలాసఫీ సందర్భం దానితో పాటు ఈసోటరిక్ ఫిలాసఫీ వైపు నుంచి మనకిక్కడ అందిస్తూ ఉన్నారు. దానికి మనం దాన్ని పట్టుకొని మనం వెళ్దాం. అట్లాగా చేద్దాం. సరే ఇవి సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం. అవి ఇచ్చారు కాబట్టి మనకి. ఇట్లాగా కాంట్రరీ బుద్ధిజం ఆఫ్ గౌతమ ద బుద్ధ దట్ వాస్ ఎవోక్డ్. అంటే బుద్ధిస్ట్స్ చెబుతున్న దానికి, ఈ బుద్ధిజము అన్న దానికి అంటే బుద్ధిజము, బుద్ధిస్ట్స్ 2 వేరు వేరు పదాలుగా ఉన్నాయి గదా! బుద్ధిజం అంటే గౌతమ బుద్ధుడు ప్రబోధించింది. మొట్టమొదటగా గౌతమ బుద్ధుడు తనకి జ్ఞానోదయం అయిన తర్వాత ఆ వైశాఖ పూర్ణిమ రోజున జ్ఞానోదయం అయింది. బోధి వృక్షం క్రింద. ఇంక అప్పటి నుంచి ఆయన చెప్పినటువంటి బోధనలతో ఏదైతే ఉందో అది బుద్ధిజం. బుద్ధిస్ట్స్ అంటే ఆ బోధనలన్నీ అనుసరిస్తూ బుద్ధుడు ఏదైతే చెప్పాడో దానికి సంబంధించి దాన్ని అనుసరిస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నటువంటి వాళ్ళు బుద్ధిస్ట్స్. థియోసఫీ అంటే దివ్య జ్ఞానము. థియోసఫిస్ట్స్ అంటాము. అంటే ఆ దివ్య జ్ఞానాన్ని అనుసరించి, ఆ దివ్య జ్ఞానాన్ని ఆచరణ రూపంలో, దివ్య జ్ఞానంలో ఏవైతే ప్రబోధింపబడిందో, విషయాలు చర్చింపబడ్డాయో, వాటిని మన మన నిత్య జీవితంలోకి, మన నిత్య దినచర్యలోకి తెచ్చుకొని, వాటిని ఆచరణగా చేస్తూ, ఆచరణాత్మకంగా ఉంటూ, ఎవరైతే అలాగ వెళుతున్నారో వాళ్ళని థియోసఫిస్ట్స్ అంటాం. అట్లాగా బుద్ధిజం, బుద్ధిస్ట్స్. ఇవేమో ఇట్లాగా ఉత్తర మీమాంస అంటే వేదాంతానికి సంబంధించిన విషయాలతో కొంచెం దగ్గరగా ఉన్నాయి, సరిపోల్చబడుతూ ఉన్నాయి. కానీ ఈ బుద్ధిజం ఏదైతే ఉందో, అంటే గౌతమ బుద్ధుడు ప్రబోధించిన విషయము, అది దీనికి కొంచెం వ్యతిరేకంగా ఉంది. అట్లాగే
that was evoked and entirely uprooted. ఎంటైర్లీ అంటే పూర్ణముగా యావత్తు అప్రియర్డ్ అంటే పైకి ఎత్తినటువంటి ఆన్ ద టెనెట్స్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఆఫ్ విచ్ ఏ పార్షియల్ స్కెచ్ ఈజ్ హియర్ అటెంప్టెడ్. అంటే గౌతమ ద బుద్ధ అంటే జీసస్ ద క్రైస్ట్ అని ఎట్లాగైతే అంటామో ఇక్కడ గౌతమ ద బుద్ధ అంటుంటాం. అంటే బుద్ధత్వము అనేది ఒక అంశం, ఒక తత్వము. అది గౌతముడిలో మేల్కొంటారు. అప్పటి నుంచి బుద్ధత్వం చెందాడు ఆయన. బుద్ధుని అంశ ఆయనలో ఆయనలో ఉన్న బుద్ధుని అంశ ఆయనలో మేల్కొని పనిచేయటం ప్రారంభించింది. అందుకనే గౌతమ ద బుద్ధ అంటుంటాం. అట్లాగే క్రైస్ట్ అన్న అంశ, ఆ క్రైస్ట్ అనే తత్వము జీసస్ లో ప్రవేశించి జీసస్ లో మేల్కొని పనిచేయటము ప్రారంభించిన దగ్గర నుంచి ఆయన ఏమన్నాము, ఇక క్రీస్తు అన్నాము. జీసస్ ద క్రైస్ట్, గౌతమ ద బుద్ధ. పుడుతూనే లేకుండా మధ్యలో అలాగా వచ్చిందనమాట, మధ్యలో మేల్కొంది. మొత్తం అందరిలోనూ ఈ తత్వాలు ఉన్నాయి, కాకపోతే మేల్కోవటం, దాని పట్ల మేల్కోవటం, వాళ్ళు మేల్కోవటం వల్ల వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, అంటే మనం కూడా వాటి పట్ల మేల్కోవటం జరుగుతుంది కదా. అలాగా అందుకని గౌతమ ద బుద్ధ అంటాం. అలాగే జీసస్ ద క్రైస్ట్. క్రీస్తు అన్నది ఒక తత్వము, ఒక దైవాంశ. అలాగే బుద్ధ అన్నది ఒక తత్వము, దైవాంశకి సంబంధించింది, బుద్ధత్వానికి సంబంధించింది. అది ఎవరిలో ప్రవేశించిందంటే గౌతములో. క్రీస్తు తత్వం ఎవరిలో ప్రవేశించింది అంటే జీసస్ లో. అట్లా రెండు వేరువేరుగా ఉన్నాయి అన్నది కొంచెం గమనించాలి మనం. పుట్టిన దగ్గర నుంచి క్రీస్తు కాదు ఆయన, పుట్టిన దగ్గర నుంచి బుద్ధుడు కాదు ఆయన అన్న విషయం. జ్ఞానోదయమైన దగ్గర నుంచి బుద్ధుడు, ఈయనకి జ్ఞానోదయమైన దగ్గర నుంచి క్రీస్తు. ఓకే, విత్ ఆన్ ద టెనెట్స్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్. అంటే ఈ సీక్రెట్ డాక్ట్రైన్ కి సంబంధించినటువంటి టెనెట్స్ అంటే సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇది ఏదైతే ఈ సీక్రెట్ డాక్ట్రైన్ ఏదైతే ప్రతిపాదిస్తుందో, సీక్రెట్ డాక్ట్రైన్ అంటే ఏంటి? రహస్య సత్య సూత్రము. అంటే ఈ మొత్తం వ్యాపించి ఉన్నది ఏదైతే ఉందో, ఈ భౌతిక సృష్టి మొత్తాన్ని వ్యాపించి ఉన్నది. కూర్చోండి, అయితే రండి కూర్చోండి. సీక్రెట్ డాక్ట్రైన్ అది ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని తట్టి లేపినట్టుగా, దాన్ని పైకి ఎత్తినట్టుగా ఈ బుద్ధుడు చెప్పినటువంటి గౌతమ బుద్ధుడి యొక్క బోధనల సారాంశము ఎట్లా ఉన్నాయి? ఈ సీక్రెట్ డాక్ట్రైన్ ఏదైతే ప్రతిపాదిస్తుందో అంతటా వ్యాపించి ఉన్నటువంటి సమస్తము ఒకడే ఇన్నిగా ఉన్నాడు అన్న విషయం ఏదైతే ఉందో ద సీక్రెట్ డాక్ట్రైన్. అంటే రహస్య సిద్ధాంతం కాదు, అది రహస్య సత్య సూత్రము. సత్యం ఎట్లాగైతే మొత్తం వ్యాపించి ఉందో అదే విషయాన్ని ఆయన ఎత్తి చూపినట్టుగా, అంటే అప్రియరుడు పైకి ఎత్తి, దాన్ని అడుగున ఎక్కడో లోపల ఉంటే దాన్ని పైకి ఎత్తి, అంతవరకు మన మానవాళిలో ఈ అందరిలో దాని గురించిన విషయం తెలియకపోవటం వల్ల, అంటే ఇదేమైంది, గుప్త శాస్త్రంగా ఉండిపోయింది కదా. ప్రబోధితులకు మాత్రమే అది అందుబాటులోకి ఉంది. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్నే ఆయన పైకి ఎత్తి అప్రియరుడు ఆ పైకి ఎత్తి బయటికి తీసుకొచ్చి గుప్తముగా, నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్నటువంటి ఆ సత్య సూత్రాన్ని బయటకు తీసుకొచ్చి
తన యొక్క బోధనల సారాంశముగా ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. And the tenets of the secret doctrine, of which a partial sketch is here attempted, and on which అది ఆయన చెప్పిన బోధనలకు సంబంధించి ఒక చిన్న భాగాన్ని తీసుకుని ఒక పార్షియల్ కొంత భాగాన్ని పాక్షికంగా మొత్తంగా ఆయన చెప్పిన విషయంగా కాకుండా పాక్షికంగా ఒక భాగం మాత్రం ఏదో 1-2 విషయాలు తీసుకొని ఇక్కడ చర్చించడం జరిగింది. పార్షియల్ స్కెచ్ అంటే స్కెచ్ అంటే బొమ్మ మొత్తం వేయాలి కదా, ఒక రేఖా చిత్రం, రేఖలతో చిత్రాన్ని వేస్తాము, స్కెచ్, దాన్ని స్కెచ్ అంటాము. ఆ స్కెచ్ మొత్తం కన్ను, ముక్కు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, తల, ఇట్లా కాళ్ళు, చేతులు మొత్తంగా కలిపిన ఒక బొమ్మ కదా స్కెచ్ అనేటప్పుడు. కానీ అట్లా మొత్తంగా వివరంగా కాకుండా ఏదో పై అవుటర్ షేప్గా, అవుటర్గా ఒక గీత గీసాం అనుకోండి, అది కూడా మానవుడి బొమ్మ, మన మనిషి బొమ్మలాగా వచ్చేస్తుంది, కానీ వివరాలు ఏముండవు దాంట్లో. అట్లా పాక్షికంగా దీన్ని తీసుకోవటం జరిగింది. ఇక్కడ ఈజ్ హియర్ అటెంప్టెడ్, దాన్ని గురించి వివరించడానికి ఈ వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ గురించి. ఇప్పుడు ఇదంతా ఏంటి, ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఈ వన్ ఫార్మ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఏకరూపముగా, స్థితి ఏకరూపంగా ఉన్నది ఏదైతే ఉందో దాని గురించి మనకి వివరించడానికి, దాని గురించి మనకు అవగాహన కలగడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకనే రకరకాలుగా ఎవరెవరు ఎట్టట్లా ఏమేంటి చెప్పారు అవన్నీ ఒక చోటకి తీసుకొచ్చి ది సీక్రెట్ డాక్టర్న్ కి సంబంధించి దగ్గరగా ఎవరు చెప్పారు ఆ విషయాలు కూడా మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. A partial sketch is here attempted, and on which also the Upanishads are made to rest. ఉపనిషత్తులు కూడా దానికి సంబంధంగానే ఉన్నాయి, దాని మీద కూడా మనం ఆధారపడవచ్చు. ఉపనిషత్తులు చెప్పిన ఉపనిషత్తు జ్ఞానం ఏదైతే ఉందో దాని మీద కూడా మనం ఆధారపడటానికి అవకాశం ఉంది. అంటే ఈ సీక్రెట్ డాక్టర్ని ఏదైతే ప్రతిపాదిస్తుందో, సీక్రెట్ డాక్టర్ ప్రతిపాదన శాశ్వతమైనది, ఎప్పటి నుంచో ఉన్నది, మూలమైంది. ఇదేంటి మూల సూత్రం ఇది. దీన్నే కాలకాలాల్లో, యుగ యుగాల్లో మహాత్ములు దర్శించి ఆ కాలానికి అనుగుణంగా దాన్ని వివరించడం మొదలుపెట్టారు. దాన్ని బోధించటము, ప్రబోధించటం, ఉపదేశించటము చేసుకుంటూ వస్తున్నారు. ఏదైనా కానీ ద సీక్రెట్ డాక్టరీన్ అన్నదాన్నే, ఆ ఎసోటరిక్ ఫిలాసఫీనే, కాకపోతే కొంచెం తేడాతో బయటికి చెప్పేటప్పుడు కొద్దిగా వేరుగా ఉన్నట్టుగా మనకు అనిపించవచ్చు. ఏమైనప్పటికీ ద ఉపనిషత్స్ ఆర్ మేడ్ టు రెస్ట్. ఉపనిషత్తుల మీద కూడా మనం ఆధారపడవచ్చు ఈ విషయానికి సంబంధించి ఉపనిషత్తుల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. దాని గురించి నా ఇంకా వివరాలు మనం వచ్చే సోమవారం నాడు చూద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.